హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ ఉందా లేదా, ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే ఏ విధంగా తెలుసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ విధమైనటువంటి అమౌంట్ అయినా, అంటే అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అలాంటి ఏ విధమైనటువంటి అమౌంట్ అయినా సరే మన అకౌంట్లో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుందండి. అది ఎప్పుడు అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి యాడ్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా మన అకౌంట్లోనే అమౌంట్ పడుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే, సపోజ్ మనకి ఒక 10 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనుకోండి. ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అయితే కంపల్సరీగా లింక్ అయి ఉంటుంది. అన్ని బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ లింకింగ్ అనేది ఉంటుంది. బట్ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఓన్లీ వన్ బ్యాంక్కి మాత్రమే లింక్ అయి ఉంటుందన్నమాట. సో ఎన్పిసిఐ లింకింగ్ ఏ బ్యాంక్కి అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. సో కంపల్సరీగా మీ ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న అకౌంట్కి ఆధార్ అండ్ ఫోన్ నెంబర్ ఉంటే కనుక మీరు చాలా ఈజీగా మీ ఇంట్లో కూర్చొని మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింకింగ్ మీ బ్యాంక్ అకౌంట్కి ఉందా లేదా అని చెప్పి. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ని చెప్తున్నాను, క్లియర్గా వినేయండి. ముందుగా అయితే బ్రౌజర్ని ఓపెన్ చేయండి. UIDAI.gov.in అని చెప్పి టైప్ చేయండి. ఇలా అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీకు UIDAI అని చెప్పి చూపిస్తున్నారు కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఇప్పుడైతే మీకు సైట్ ఓపెన్ అయింది. సో ఇక్కడైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి చూపిస్తున్నారు కదా, ఇదే మనకు కావాల్సిన సైట్ అండి. సో నాకు ఓవరాల్గా తెలుగులో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో కావాలనుకుంటున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగులో ఉన్న లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడైతే ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అని చెప్పి చూపిస్తున్నారు కదా, ఆధార్ సర్వీసెస్ని ట్యాప్ చేయండి. సో ఆధార్ సర్వీసెస్ని ఓపెన్ చేసిన తర్వాత వెరిఫై ఆధార్, వెరిఫై రిజిస్ట్రేషన్ మొబైల్ అండ్ ఈమెయిల్ అని చెప్పి అన్నీ చూపిస్తున్నారు కదా. సో ఈ ఆప్షన్స్లో మనం ఆధార్ లింకింగ్ స్టేటస్ని అయితే ట్యాప్ చేయాలన్నమాట. వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి వచ్చింది కదా, ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్, అంటే ఎవరి ఎన్పిసిఐ లింకింగ్ చెక్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ని టైప్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చర్ కూడా చేయండి. క్యాప్చర్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పి ఇచ్చారు కదా, అక్కడ కూడా ట్యాప్ చేసి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ ఎన్పిసిఐ లింకింగ్ తాలూకుది ఆ మొబైల్ మీద దగ్గర పెట్టుకుంటే దానికి ఓటీపీ వస్తుంది. సో ఇప్పుడైతే ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ ఓకే చేయండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తున్నారు కదండి, డాక్యుమెంట్ అప్డేట్ అలా చాలా. ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ని అయితే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ స్టేటస్ మొత్తం ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ మీదా కాదా, నెక్స్ట్ ఏ బ్యాంక్కి మీరు యాడ్ చేశారు అనేది బ్యాంక్ నేమ్ అండ్ అన్నీ ఓపెన్ అయిపోతుంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ కూడా చూపిస్తున్నారండి. యాక్టివ్ అని చెప్పి చూపిస్తున్నారు కదా, యాక్టివ్ అంటే బ్యాంక్ సీడింగ్ అయ్యింది అని చెప్పి మీనింగ్ అనమాట. యాక్టివ్ అని కాకుండా ఇన్యాక్టివ్ అని చెప్పి ఆప్షన్ చూపించారు అనుకోండి, అక్కడ సీడింగ్ అవ్వలేదు అంటే ఎన్పిసిఐ లింకింగ్ అవ్వలేదు అని చెప్పి మీనింగ్ అనమాట. సో ఇక్కడ యాక్టివ్ అనే ఆప్షన్ ఉంటే కనుక మీ యొక్క ఎన్పిసిఐ లింకింగ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి యాడ్ అయిపోయినట్టే. సో ఈ విధంగా అయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చండి ఈజీగా. సో ఈ విధంగా అయితే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ ఉందా లేదా అని చెప్పి ఇంట్లో ఉండే మీరు చెక్ చేసుకోవచ్చండి. సమ్ టైమ్స్ సైట్ ఈజీగా ఓపెన్ అవ్వదండి, మీరు కొంచెం ట్రై చేస్తే కనుక ఓపెన్ అవుద్ది. అండ్ మీరు చెక్ చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియో చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేసేయండి.